రాహు మహాదశలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీడియోలో చూద్దాం. రాహు అనేది మోహము, మాయ, భ్రమ, మోసం, ఆకర్షణ కలిగించేటువంటి గ్రహం. అదే సమయంలో విదేశీ అవకాశాలు, పరిశోధనలు, కొత్త రంగాలు, టెక్నాలజీ, ఆధ్యాత్మికతకు దారితీసేటువంటి గ్రహం కూడా. మీనరాశి వాళ్ళకి సహజంగా గురువు ఆధిపత్య రాశి. గురువు జ్ఞానము, ఆధ్యాత్మికతని ఇస్తాడు. రాహువు మాయను కలిగిస్తాడు. మరి ఈ రెండింటి కలయిక వలన మీనరాశి వాళ్ళకి రాహు మహాదశలో విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకోని పరిణామాలు ఉంటాయి. విజయాలు, విఫలాలు రెండు కూడా ఎదురవుతాయి. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ జీవితంలో మలుపులు, ఆకస్మిక మార్పులు, భ్రమలు, అనుకోని ప్రయాణాలు అనుభవిస్తారు. జ్ఞానాన్వేషణ, ఆధ్యాత్మిక ఆసక్తులు పెరుగుతాయి. అయితే మోసపోవడం, తప్పు నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. కుటుంబం, ఆర్థికం, ఆరోగ్యం ప్రతి రంగంలో కూడా ప్రయత్నము, జాగ్రత్త తప్పనిసరి. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఎలా ఉంటాయి? విదేశీ ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రహస్య విభాగాలు, రీసెర్చ్, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగం పొందే అవకాశం. ఆకస్మిక బదిలీలు, ఒత్తిడి, మోసాలు కూడా ఎదురవుతాయి. కొందరికి అధికారులతో విభేదాలు రావచ్చు. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. టెక్నాలజీ రంగం, ఆన్లైన్ బిజినెస్, మీడియా రంగాల్లో లాభాలు. కానీ భాగస్వాములపై నమ్మకం ఎక్కువగా పెడితే నష్టపోతారు. తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు తప్పవు. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఊగిసలాటలు అనుభవించాల్సి వస్తుంది. అనుకోని లాభాలు, లాటరీ, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ద్వారా వస్తాయి. కానీ రాహు ప్రభావం వల్ల అనుకోకుండా అప్పులు, మోసపూరిత నష్టాలు ఎదురవుతాయి. డబ్బును సరిగా వాడకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ దాంపత్య జీవితం, కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి? భార్యాభర్తల మధ్య అనుమానాలు, మానసిక దూరం పెరుగుతుంది. రాహు ప్రభావం వల్ల రహస్య సంబంధాలు, బయట సంబంధాలు ఏర్పడి కుటుంబంతో కలహాలు రావచ్చు. పెద్దలతో విభేదాలు, వారసత్వ ఆస్తులపైన గొడవలు రావచ్చు. కానీ ఆధ్యాత్మికత, దైవభక్తి వైపు మలుపు తీసుకుంటే కుటుంబ సంబంధాలు మళ్ళీ బలపడతాయి. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? రాహు స్వభావం వల్ల మీనరాశి వారు అతి ఆలోచన, ఆందోళన, అనుమానం పెంచుకుంటారు. భ్రమలు, అపోహలు, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక శక్తులు, గూఢ జ్ఞానంపై ఆకర్షణ పెరుగుతుంది. మరి రాహు మహాదశ ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక సాధన ద్వారా రాహు ప్రభావాన్ని శుభఫలితంగా మార్చుకోవచ్చు. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది? జీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి, నరాల బలహీనత కలగవచ్చు. రాహు కారణంగా విషపూరిత అలవాట్లు, మద్యం, సిగరెట్, డ్రగ్స్ వైపు ఆకర్షణ పెరుగుతుంది. చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, రక్త సంబంధిత వ్యాధులు రావచ్చు. శుభ్రమైనటువంటి ఆహారము, యోగా, ధ్యానం తప్పనిసరి. మరి రాహు మహాదశలో విదేశీ సంబంధాలు ఎలా ఉంటాయి మీనరాశి వాళ్ళకి? రాహు మహాదశలో మీనరాశి వాళ్ళకి విదేశీ సంబంధాలు తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం, విద్య, వ్యాపారం కోసము విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రయాణాల్లో అనుకోని ప్రమాదాలు, అడ్డంకులు రావచ్చు. ఆధ్యాత్మికంగా గమనిస్తే రాహు మహాదశలో మీనరాశి వాళ్ళు రాహు ప్రభావం వలన ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, కాలభైరవుడు పూజ చేయాలి. రాహుకేతు పూజ, సర్పదోష నివారణ పూజ, అలాగే ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ జపం చేయడం చాలా మంచిది. మరి రాహు మహాదశలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి? విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, గూఢశాస్త్రాల ఆసక్తి పెరుగుతుంది. టెక్నాలజీ, మీడియా రంగాల్లో విజయాలు, సమాజంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది. మరి రాహు మహాదశలో ఎలాంటి నష్టాలు ఉంటాయి? కుటుంబము, కలహాలు, అనుకోని ఆర్థిక నష్టాలు, అనుమానాలు, భ్రమలు, ఆరోగ్య సమస్యలు, విషపూరిత అలవాట్లు ఉంటాయి. రాహు మహాదశలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ప్రతి శనివారం కూడా రాహుకేతు పూజ చేయడం, నల్ల నువ్వులు, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటిని దానం చేయడం, పాము లాంటి ప్రాణులను బాధించకుండా చూసుకోవడం, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అలాగే ఓం రామ్ రాహవే నమః అనే మంత్రాన్ని జపించడం. మరి రాహు మహాదశలో మీనరాశి వారికి అనుకోని మార్పులు, లాభ నష్టాలు, ఆధ్యాత్మికత అన్నీ కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మిక భక్తి, జ్ఞానంతో ఉంటే కనుక రాహు ఇచ్చేటువంటి కష్టాలు కూడా మహావిజయాలుగా మారిపోతాయి. లేకపోతే రాహువు మోసం, భ్రమ, నష్టం వైపు నడిపిస్తూ ఉంటాడు. మరి శని మహాదశలో